యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన విషయాలను పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విని ఆశీర్వదించబడదాం. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఇద్దరు ప్రాణ స్నేహితులు. వారిరువురు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, ఈరోజైనా లేకపోతే రేపైనా మనమిద్దరము ఒకానొక పట్టణానికి వెళదాం. ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం పాటు ఉండి ఒక వ్యాపారం చేసి బాగా లాభాలు సంపాదించుకుందామని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా దేవుడు విన్నాడు. మన అభిప్రాయాలను మరొకరికి చెప్పుకుంటూ ఉంటాం. ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు చేయరు. ఒక్కొక్కళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఇంకొకళ్ళు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సరే, ఏదేమైనా కానీ నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన దేవుని చిత్తమైందా కాదా అని కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టాలి. ఇక్కడ అప్పటికప్పుడు ఆలోచిస్తున్నారు. ఈరోజైనా కానీ రేపైనా కానీ ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభాలు సంపాదిద్దామని చెప్పుకొని వర్లారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. రేపేం జరిగిద్దో నీకు తెలియనప్పుడు నువ్వు 1 నెలకు తర్వాత ఏం చెబుతావు, 1 సంవత్సరం తర్వాత ఏం చెబుతావు, 1 గంటకి ఏమైద్దో నీకు తెలియదు కదా. అన్నం తింటూ తింటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నీళ్లు తాగుతూ తాగుతూ చనిపోయిన వారు ఉన్నారు, నిద్రపోతూ నిద్రలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నడుస్తూ నడుస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పత్తిపాడులో కానీ గారి తింటుంటే మంచినీళ్ళు ఇవ్వటం లేట్ అయింది, ఆ గారి ముక్క అడ్డం పడి చచ్చిపోయాడు. నీ జీవము ఏ పాటిది? నీవు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఒక ఆవిరి వంటి వాడివి. భూమి మీద నీ జీవితము, నీ యొక్క ప్రాణము, నీ యొక్క ఆయుష్ నమ్మకం లేనిది. దేవుడు 2025వ సంవత్సరం ఆఖరి వరకు నిన్ను నడిపించాడు అంటే నమ్మకం లేని నీ జీవితాన్ని నమ్మదగిన దేవుడు పట్టుకొని నడిపించాడు, నీ చెయ్యి పట్టుకొని నడిపించాడు అన్నమాట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నువ్వు నమ్మకం లేని వాడివే, కానీ దేవుడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి నమ్మకం లేని నీ జీవితం, నువ్వు అనుకున్నట్లుగా ఏమి జరగదు. దేవుని చిత్తం జరిగిద్ది. నరుని యొక్క హృదయంలో ఆలోచనలు 1 కాదు, 2 కాదు, 3 కాదు. నరుని యొక్క హృదయ ఆలోచనలు అనేకములు. నీకు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు నీ మనసులో పుడుతూ ఉంటాయి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైంది. దేవుని యొక్క తీర్మానమే అది స్థిరమరచబడింది. మీరు పాట పాడతారు కదా, ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆ పాట ఒకసారి పాడదామా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఓ అమాయకులారా, ఓ ఎర్రివారులారా, రేపేం జరగనుందో మీకు తెలీదు. మీరు ఎప్పటి గురించి ఆలోచిస్తున్నారు? సంవత్సరం ఉండి సంపాదిద్దాం ఉన్నారు. ఈ సంవత్సరంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని ఇబ్బందులు. అమ్మా, 2025 ప్రారంభం నుండి ఇప్పటి వరకు నేను ఒక్క ఆదివారమైనా మీ దగ్గరికి రావటం ఆగిపోయినా, ఒక్క ఉపవాస ప్రార్థనకైనా మానుకున్నానా? పోనీ మీరు ఎప్పుడన్నా ప్రార్థన ఉంది అని పిలిస్తే నాకు వేరే ప్రార్థన ఉంది, నేను రేపు వస్తానమ్మా అని ఎప్పుడైనా చెప్పానా? అలాగని నేనేమైనా ఖాళీగా ఉన్నానా? ఖాళీగా ఉండటానికి నా మనసుకి ఇష్టం ఉండదు.
ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి ప్రార్థన చేయాలి, దేవుని మాటలు అందించాలని. అది ఎంత దూరం అనేది నేను అదే ఆలోచించను. నాకు దేవుని పని జరగడం అనేది చాలా ముఖ్యం. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు బైక్కి పంచర్లు పడి ఉంటుంది, ఎన్నిసార్లు మధ్యలో ఆయిల్ అయిపోయి ఉంటుంది, ఎన్నిసార్లు బైక్ రిపేర్ వచ్చి ఉంటుంది, ఎన్నిసార్లు వర్షం పడి ఉంటుంది, ఎన్నిసార్లు నేను తడుచుకుంటూ వెళ్ళి ఉంటాను, ఎన్నిసార్లు నా కళ్ళ ముందు ఘోరాతి ఘోరమైన యాక్సిడెంట్లు అయ్యి చనిపోయిన వాళ్ళు ఎంతమందిని నేను చూసుంటాను. 11 సంవత్సరాలుగా మీ మధ్యలోనికి రావటానికి దేవుడు సహాయం చేశాడు. పక్కూరు నుంచి కాదు, దాదాపు ఎంత తక్కువ వేసుకున్నా రాని 80 పోని 80 160 కిలోమీటర్ల జర్నీ, దాదాపు 6 గంటలు ఉండి బండి మీద ఉండి, ఒకవేళ పెట్రోల్కి నాకు దగ్గర డబ్బులు వచ్చే ఓపిక కావాలిగా. కాదు, నేను దేవుని పని చేస్తున్నాను అంతే. ఇక్కడ నిలబడి వాక్యం చేస్తే ఆన్లైన్ ద్వారా వాక్యం వెళ్ళిపోతుంది, మైక్ ద్వారా ఊర్లో జనానికి వాక్యం వెళ్ళిపోతుంది, దేవదూతలు వాక్యం వింటున్నారు, దేవుడు ఆయన పని ఆయన చేసుకుంటూనే పోతున్నాడు. నేను మిమ్మల్ని మనసులో పెట్టుకుంటే నేను ముందుకు వెళ్ళలేను. కాబట్టి దేవుడు ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఆయన చిత్త ప్రకారంగా నడిపిస్తూ వచ్చాడు. ఇంకొక విషయం చెప్పనా, మనకి ఈ సంవత్సరంలో కొంత సంతోషం కలిగి ఉండొచ్చు, కొంత బాధ కూడా కలిగి ఉండొచ్చు. మనము గుడ్ న్యూస్ అయితే సంతోషంగా సాక్ష్యం చెప్పుకుంటాం, బ్యాడ్ న్యూస్ అయితే ఎవరు సంతోషంగా సాక్ష్యం చెప్పలేదు. ఈ సంవత్సరం ఏంటో నాకు బాగలేదు, నాకు ఏ పని కలిసి రాలేదు అని అనుకుంటున్నావు. నీకు బాగోకపోయినా ఈ రోజు వరకు దేవుడు నిన్ను నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే ఈ సంవత్సరం నీకు బాగుండట్టే లెక్క. బాగా లేకపోతే నువ్వు ఉండవు ఈ సంవత్సరం, గుర్తుపెట్టుకో. బాగుండ కాబట్టి నువ్వు సజీవంగా ఉన్నావు. ఇంకోటి ఏంటంటే, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటిని అధిగమించి వాటిని దాటుకొని ముందుకు వచ్చావు. నీకు సంఖ్యలాగా సమస్యలు నిన్ను బంధించినప్పుడు వాటిని దారాల్లాగా తెంచుకొని బయటకు రావడానికి దేవుడు నీకు నూతన బలం, నూతన శక్తినిచ్చి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. అందుకని దేవుని వాక్యం ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు నిత్యము నడిపిస్తాడంట. ఎప్పుడు? నీ జీవిత కాలం అంతా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నువ్వు నిత్యము నడిపించబడతావు దేవుని చేతిలో. నీ యొక్క ప్రయాణానికి ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, కానీ నువ్వు ఆగిపోవు, సాగిపోతూనే ఉంటావు. సాగిపోవాలా, ఆగిపోవాలా? దేవుని యొక్క మనసు సాగినప్పుడు ఇశ్రాయేలీయులు కదిలేరంట, ఆగిపోయినప్పుడు సమస్యలు వచ్చినాయంట వారికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క యాత్ర దేవునితో నువ్వు ఆగిపోకూడదు. అందుకని ప్రభు అన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచినవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అర్థమవుతుందా? ఒక ఇల్లు కట్టడం ప్రారంభిస్తే దాన్ని ముగించాలి. ఒక పని నువ్వు ప్రారంభించావంటే దాన్ని ముగించాలి. అంతేగాని నువ్వు సగంలో వదిలిపెడితే ఈ మనుషుడు ప్రారంభించాడు కానీ ముగించలేకపోయాడని నీకు గౌరవానికి బదులుగా అవమానం ఎదురైద్ది. అందుకని కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ప్రారంభంలో బోల్డ్ మంది ఉంటారు, ముగింపు వరకు నువ్వు దేవునితో నడవాలి, దేవునితో కలిసి బ్రతకాలి. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో నీ ఆలోచనలను దేవుడు సఫలపరిచి నీకు ఆటంకాలు, అభ్యంతరాలు, సమస్యలు ఉన్నా కానీ వాటిని దేవుడు నీ నిమిత్తం సరళం చేస్తూ వస్తాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో మోషేను నిలబెట్టి ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి తరుణంలో అన్ని ఆటంకాలే, అన్ని అభ్యంతరాలే. మొదటి వారికి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, దేవుడు 2 పాయలుగా చేశాడు. ఆ నేలను 6 నెలలకు చేస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రంలో అవతలకి వెళ్ళారు. మరలా ఫరో సైన్యం తరుముతూ ఉంటే ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో దేవుడే ముంచేసేసాడు. ప్రియులారా, కీకరమైనటువంటి అరణ్యములో, ఆ కారు అరణ్యములో సైతము దేవుడు వారికి మార్గాన్ని కలుగు చేసి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉంటూ దేవదూతలు భుజించే పరలోకపు ఆ మన్నాను వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. వారి కొరకు బండ నుండి నీళ్లను రప్పించాడు. వారు మాంసాపేక్ష కలిగిన వారు అయినప్పటికి కూడా వాళ్ళ కొరకు పూరేళ్లను దేవుడు పంపించేశాడు. నిజంగా పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద ఆడించినట్లుగా దేవుడు క్షేమంగా, సురక్షితంగా దేవుడు తను వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి వారిని నడిపిస్తూ వచ్చాడు. దేవుడు వారికి ఏం వాగ్దానం చేశాడు తెలుసా ప్రియమైన వారలారా? మీరు నాటని తోటలను మీకు ఇస్తాను,
మీరు తవ్వని బావుల్ని మీకు నేను అనుగ్రహిస్తాను, మీరు కట్టని గృహాలను నేను మీకు ఇస్తాను, మీరు నింపని ద్రవ్యములను దేవుడు మీకు పుష్కలంగా నింపుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేస్తానని మాట ఇచ్చిన దేవుడు దాన్ని తప్పకుండా నెరవేర్చాడు. ప్రియులరా, ఐగుప్తుని చాలామంది విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు మనస్తత్వాన్ని మాత్రం కొంతమంది కలిగి ఉన్నారు. వారి యొక్క అవిధేయత, వారి యొక్క తొందరపాటు వలన అనేకులు అరణ్యంలో రాలిపోయారు, కానీ వారికి పుట్టినటువంటి సంతానం మాత్రం దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వాళ్ళు వెళ్ళారు. హల్లెలూయా! దేవుడు మాటిస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండనా? ఆయన పశ్చాత్తాపడటానికి మానవుడు కాదు, ఆయన నరపుత్రుడు కాదండి. ఆయన చెప్తే చేస్తాడు. అలాగే ప్రతి విషయంలో దేవుని చిత్తం మీద నువ్వు ఆధారపడి ఉండాలి.